ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ విశ్రాంతి దినమున మేము నీ సన్నిధిలో చేరియున్నాము ప్రభువా. ఈ రోజు మేము మనుష్యులను కాదు, నిన్నే ఆహ్వానిస్తున్నాము యేసయ్యా. ఈ పరలోకపు సన్నిధిలో మొట్టమొదటి అడుగు మీరు వేయండి, మా మధ్యకు రండి ప్రభువా. ఇద్దరు ముగ్గురు నా నామమున కూడినచో నేను వారి మధ్యనున్నాను అని మీరు చెప్పినట్లుగా ఇప్పుడు మా మధ్యకు వచ్చి మీ మహిమతో ఈ స్థలాన్ని నింపుము ప్రభువా. 1425 రోజుల తరువాత కూడా నీ కృపచేత మాకు ఈ సన్నిధిని, ఈ ఆరాధన సమయాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్ములను విడిచిపెట్టకుండా నడిపించి కాపాడి ఈ దినము వరకు చేర్చినందుకు నీకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమావేశాన్ని నడిపించుము. ప్రతి హృదయాన్ని తాకుము, బలహీనులను బలపరచుము. నిరాశలో ఉన్న వారికి ఆశనిచ్చుము. కన్నీరు కార్చు వారిని ఓదార్చుము ప్రభువా. ఈరోజు పలికే ప్రతి వాక్యము, పాడే ప్రతి పాట, చేసే ప్రతి ప్రార్థన నీ సింహాసనము వరకు చేరునుగాక. నీ చిత్తమే మా మధ్య జరుగునుగాక. నన్ను మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను అని సెలవిచ్చిన దేవా. ఈరోజు నీ బిడ్డల ప్రార్థనలకు సమాధానమివ్వుము యేసయ్యా. ఈ పరలోకపు సన్నిధి నీదే, మేమంతా నీ వారమే. ఈ ఆరాధనారంభం నుండి ముగింపు వరకు నీ నామం